తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేలు వరుస ప్రమాదాలకు గురవుతున్నారు. 2 నెలల కాలంలోనే మాజీ సీఎం కేసీఆర్ సహా మరో 3 ఎమ్మెల్యేలు ప్రమాదాలకు గురయ్యారు. ఎమ్మెల్యే లాసానందితను అయితే వరుస ప్రమాదాలు ఎంటాడాయి. దీంతో ప్రజాప్రతినిధుల్లో ఓ రకమైన భయానక వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడ్డారు. దీంతో ఆయన 20 ఎంట విరిగిపోయింది. ఇమీడియట్ గా ఆయన్ను యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ఆపరేషన్ చేసి ఎంటను సరిచేశారు. ఇప్పటికీ ఆయన ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇక ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు సైతం యాక్సిడెంట్ అయింది. జైత్యాల జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే లక్ష్మణ్ తో పాటు కారులో ఉన్నవారు గాయపడ్డారు. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కి తరలించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేజారెడ్డి కారు సైతం ఇటీవల ప్రమాదం జరిగింది. పాలమూరు జిల్లాలో మంత్రి జూపల్లి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కాన్వాయ్లోని కారు ఎమ్మెల్యే కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకున్నా ఎమ్మెల్యే కారు మాత్రం దెబ్బతింది. ఇక ఓఆర్ఆర్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఎమ్మెల్యే లాసానందితను అయితే వరుస ప్రమాదాలు వెంటాడాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన 2 నెలల్లోనే 3 సార్లు ఆమె ప్రమాదాలకు గురయ్యారు. జనవరిలో బోయిన్పల్లిలోని ఓ ఆసుపత్రిలో లాస్య లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం నుండి ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ నెల 11న నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా లాస్య కారు నార్కట్పల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డ్ చనిపోయాడు. ఆమె మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు ఓఆర్ఆర్ పై జరిగిన యాక్సిడెంట్ నుంచి మాత్రం ఆమె తప్పించుకోలేకపోయారు. వరుస ప్రమాదాలతో తెలంగాణ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇవన్నీ సాధారణంగా జరిగినవేనా, లేదంటే ఏదైనా ప్రమాద జంటికల సూచననా అన్న అనుమానాలు ప్రస్తుతం వారిని వెంటాడుతున్నాయి.